నమస్తే వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఆదిమ జాతి గిరిజన కోదు కుస్తులకు ఇంకా స్వాతంత్రం రాలేదు. అల్లూరి సీతారామరాజు కొయ్యూరు మండలం బూదరాళ్లు పంచాయతీ బి సింగారం గ్రామంలో సుమారు 30 కుటుంబాలు జీవిస్తున్నారు. 50 సంవత్సరాలు పైబడి ఇది సచివాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. మిగతా గ్రామాలు ఒకవైపు ఉండడం, ఈ గ్రామం దగ్గరే ఉన్న ఈ రోజు వరకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీ మోతలే శరణ్యం అని అంటున్నారు. గ్రామ పెద్దలు వంతల జగ్గారావు మాట్లాడుతూ మువ్వల బంగారాజు భార్య తిలో వయసు 58 సంవత్సరాలు. గత వారం రోజులుగా ఆమె ఆరోగ్యం బాగోలేదు. రోడ్డు సౌకర్యం లేక ఆసుపత్రిలో డోలీ మోతలే. నేటికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా మా ఊరు మాత్రం ఏ నాయకులకు, అధికారులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, చివరికి లోకల్ ప్రజాప్రతినిధులకు మా ఊరు గురించి ఆలోచించడం లేదని, ఇందుకు మా సింగారం గ్రామం నిదర్శనమని అంటున్నారు. కూటమి ప్రభుత్వమైన మా బాధలు అర్థం చేసుకుని రోడ్డు సౌకర్యం కల్పించి మా గిరిజన బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా కాపాడండి అంటూ వేడుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా డోలి మోతలు లేని ప్రాంతాలుగా గ్రామాలే లక్ష్యంగా చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి 3 కిలోమీటర్ల మేర రోగులను, గర్భిణీ స్త్రీలను డోలి మోతలు లేని గ్రామంగా గుర్తించండి పవన్ కళ్యాణ్ సార్ ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణలో మా గ్రామాన్ని తీసుకొని మాకు రోడ్డు సౌకర్యం కల్పించి మా ఆదిమ జాతి గిరిజన బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా కాపాడండి సార్ అని వేడుకుంటున్నారు. మాది బీసింగవరం అండి. బీసింగవరం గ్రామంలో మాకు రోడ్డు సదుపాయం లేని పక్షంన మరి బాగాలేని పరిస్థితులు, మరి అనారోగ్యం ఉన్నప్పటికైనా మరి డోలు మూతలు మోయడం జరుగుతుంది. మరి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము రోడ్డు లేక. కాబట్టి మరి మీ అధికారులు మరి నాయకులు లేదా మరి ప్రభుత్వం మాకే రోడ్డు కల్పిస్తారని మీకు మనవి చేస్తూ, మరి ఇటువంటి పరిస్థితిని బట్టి మాకే మీరు సహాయం చేస్తారని మరి మీకు తెలపరుస్తూ మరి ఈ యొక్క డోలి మొత్తాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మరి మేము ఇలాగే బాధపడుతున్నాము, రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాము. అంబులెన్స్ రాని పరిస్థితిలో మరి ఇబ్బంది పడుతున్నప్పుడు మరి మీరు మా గ్రామం గురించి 3 కిలోమీటరు మా గ్రామం గురించి మీరు మరి స్పందించి మాకే సహకరిస్తారని, మాకే మరి అధికారులు స్పందించి త్వరలో మాకే రోడ్డు కల్పిస్తారని మీకు తెలపరుస్తూ ముగిస్తున్నాం. రాయల దగ్గర కాదు, ఇలా మాట్లాడినప్పుడు జనాలున్నా బాగుండదు. ఆడవాళ్ళు ముందు పక్కన ముందుకు చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.